హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం కర్రీ చేస్తున్నానంటే బంగాళదుంప టమాటా అండి. అంటే ఏదో రొటీన్ కర్రీ చేసి ఏదో స్పెషల్గా చెప్తుంది అనుకోవద్దు. ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇంకా ఏం చేయలేక ఇది ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. దీనికోసం నేను కొంచెం ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. నేను టైం లేక వీడియో అనేది మీకు ఫుల్గా పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే అప్పటికే నైట్ 8:30 అయిపోయిందండి. మరి కర్రీ లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను తొందరగా చేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక ఎండుమిరపకాయ, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ జీలకర్ర వల్ల మనకి ఏంటంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకని నేను ఎక్కువగా జీలకర్ర వాడుతాను. సో తర్వాత టమాటా ముక్కలు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కోసుకున్నానండి. ఆ మీడియం సైజ్ టమాటాలను వేసేసుకున్నాను. అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. సో కలిపేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి నేనైతే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. మీరు ఎలా తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపేసాక మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితే ఏంటంటే దానికి టమాటా పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి. ఏ కర్రీలోకి అయినా సరే బాగా మగ్గాలి. సో చూడండి ఫ్రెండ్స్, నేను 2 నిమిషాలు ఉంచాను. 2 నిమిషాల తర్వాత ఇది బాగా మగ్గిపోయింది. టమాటా ముక్కలు చూడండి చాలా బాగా మగ్గిపోయాయి. సో ఏంటంటే ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి. నేను కర్రీ ఎక్కువ చేయట్లేదండి, ఇద్దరికి సరిపడానే చేస్తున్నాను కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఏంటంటే ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి. దాన్ని కలిపేసి మళ్ళీ దానికి మనం బంగాళదుంప టమాటా కర్రీ అనుకున్నాం కాబట్టి బంగాళదుంపలను ముందే నేను 2 ఉడకబెట్టేసి తీసేసుకున్నానండి. ఉడకబెట్టి దాని తొక్కలు తీసేసి మీడియం సైజ్ ముక్కలకి కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసేసానండి. మీకు బంగాళదుంపలు ఉడికించింది కట్ చేసింది ఆ వీడియో అంతా నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు టైం లేదు. సో అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను. వీడియో తీయాలి, చేయాలి, ప్రతిదీ 1 బై 1 చేయాలంటే అవ్వదు కదండి. సో సాటర్డే అంటుంది ఏంటి, సండే వీడియో పోస్ట్ చేసి అనుకుంటున్నారా? నిన్న నైట్దండి వీడియో. సో నాకు ఎడిట్ చేయడానికి టైం లేక నేను అది వీడియో తీసేసి క్లిప్స్ తీసేసి నేను ఆపేస్తానండి. సో మార్నింగ్ ఇప్పుడు నేను వీడియో అనేది నేను ఎడిట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా మూత పెట్టేసి తీసాను అనమాట. 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసాను. ఇప్పుడు చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది కదండి. సో ఇలాగ కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఏంటంటే కొంచెం వాటర్ని పొయ్యాలి. వాటర్ని పోసాక మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి బాగా.